హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి నేను ఒక వీడియో పెట్టినప్పుడు అంటే మల్లాపూర్లో ఫ్లాట్స్ అయితే తయారవుతున్నాయి కదండి. చాలామంది బెనిఫిషియర్స్కి అంటే ఉప్పల్ మండలం దగ్గర మల్లాపూర్లో చాలా ఫ్లాట్స్ అయితే రెడీ చేస్తున్నారండి. కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కొంత ఈ నెలాఖరులోపు అవి కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోతాయంట. ఒకవేళ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకపోయినా బెనిఫిషియర్స్కి ఇచ్చేయండి ముందు ఈ నెలాఖరు తర్వాత, అంటే ఏప్రిల్ నెల నుంచి ఇచ్చేసేయండి L2 లిస్ట్ వారికి అని చెప్పి పొంగులేటి గారు అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏదన్నా చిన్న చిన్న పనులు కన్స్ట్రక్షన్లో ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే బెనిఫిషియర్సే చేసుకునేలాగా వాళ్ళకి అవగాహన కల్పించండి అని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారండి. మార్నింగ్ నేను పెట్టిన వీడియోల ద్వారా చాలామంది కామెంట్స్ చేశారండి. ఏమనంటే, మేము గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టాము, మా ఫోన్ నెంబర్లు తప్పులు వచ్చినాయి, మా పేరు తప్పు వచ్చింది, మేము గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టాము, మరి మా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వకుండా అని ఫ్లాట్స్ ఇచ్చేస్తే మరి మా పరిస్థితి ఏంటి, మాకు అప్డేట్ ఎప్పుడు చేస్తారు, మా ప్రాబ్లం ఎప్పుడు తీరుస్తారు అని చెప్పేసి అని చాలామంది కామెంట్స్ చేశారు. వారందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. గ్రీవెన్స్లో మీరు కంప్లైంట్ పెట్టిన తర్వాత వెంటనే అధికారులు అయితే సాల్వ్ చేయరు కదండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి L1 స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టిన వాళ్ళందరి ఇళ్ళకి కూడా అధికారులు వెళ్ళి కంపల్సరీగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తున్నారు. ఇటు L1 లబ్ధిదారులకి రీవెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో రెండు వైపుల నుంచి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు అంటే మీకు కంపల్సరీగా కొంత సమయం అయితే పడుతుంది. అంటే ఇటు గ్రీవెన్స్ వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ రావాలి, గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని, అటు L1 స్టేజ్లో ఉన్న వాళ్ళని రీవెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసేయాలంట రెండో ట్రిప్ కూడా. అందుకని రెండు వైపుల నుంచి హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు అధికారులు అయితే. ఒక్కో జిల్లాలకి 4 బృందాలుగా అయితే అధికారులు నియమించారంట అండి. అందుకని ఇటు గ్రీవెన్స్ హ్యాండిల్ చేయాలి కాబట్టి, అటు L1 స్టేజ్ వాళ్ళని హ్యాండిల్ చేయాలి కాబట్టి ఒక్కో జిల్లాకి 4 బృందాలుగా ఈ అధికారులను అయితే వేశారు. మీరు ఎవరు ఏం కంగారు పడద్దు. గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి అధికారులు వస్తున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్లు జరుగుతున్నాయి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే, అంటే గ్రీవెన్స్లో ఉన్న కంప్లైంట్స్ అన్నీ సాల్వ్ చేసిన తర్వాతనే ఈ L2 లిస్టు రిలీజ్ చేస్తారు. అంతలోపల మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. L2 లిస్టు రిలీజ్ చేసే ముందు కంప్లీట్గా ఈ గ్రీవెన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారు. వాళ్ళ దాకా ఎప్పుడైతే కంప్లైంట్ వెళ్ళి వెరిఫికేషన్ అయిపోతుందో ఆ తర్వాత అప్డేట్ చేసేస్తారండి. ఆ ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో మీ పేరు ఏదైనా తప్పుపడినా, ఏదైనా ఫోన్ నెంబర్ తప్పుపడినా ఈ వెరిఫికేషన్ తర్వాత దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తారు కరెక్షన్ చేసి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో స్టేటస్లో చాలామందికి తప్పులు వచ్చినాయండి. ఈ గ్రీవెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయకుండా లిస్ట్ రిలీజ్ చేస్తే చాలామంది బెనిఫిషియర్స్, నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఊరుకోరు కదండి. చాలా భారీ ఎత్తున నిరసనలు వస్తాయి కాబట్టి కంపల్సరీగా L2 లిస్టు రిలీజ్ చేసే లోపలే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారు, గ్రీవెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఇది మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. సో అందువల్ల ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఇళ్ళకు కూడా అధికారులు వస్తారు. గ్రీవెన్స్లో కంప్లైంట్ చేసిన ప్రతి ఒక్కరి ఇళ్ళకు కూడా అధికారులు వస్తారు. గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టిన వాళ్ళు చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. ఏమనంటే, ముందుగా లిస్ట్ రిలీజ్ చేస్తే మరి మా పరిస్థితి ఏంటండి, మేము గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చాం కదా, మరి మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వకుండానే లిస్ట్ రిలీజ్ చేసేస్తే మరి మా పరిస్థితి ఏంటి, మరి మేమేం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము అద్దెళ్ళల్లో ఉంటున్నాము, మేము చాలా పేదవాళ్ళమే, మరి మా పరిస్థితి ఏంటి, మేము కంప్లైంట్ ఇచ్చాము, మాకు అందులో తప్పులు వచ్చినాయి, మేము ఒక దాంట్లో రావాల్సింది మా పేరు ఇంకొక దాంట్లో వేశారు, అంటే మేము L2లో రావాల్సిన వాళ్ళందరినీ L3లో వేశారు అని చాలామంది అయితే బాధపడుతూ మెసేజ్లు పెడుతున్నారండి. మీరెవరూ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా నిజంగా బెనిఫిషియర్స్ అయ్యుండి L3లోకి వెళ్తే కనుక మీరు గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చి ఉంటే కంపల్సరీగా మీ దగ్గరికి అధికారులు వస్తున్నారు. మీరైతే ఆ ప్రాబ్లమ్ని వాళ్ళకైతే చెప్పండి. ఆ ప్రాబ్లం అక్కడే వాళ్ళు సాల్వ్ చేసేస్తారు.
సో ఇదండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.